హలో అండి, సండే చికెన్ కర్రీ చేశాను. చాలా టేస్టీగా ఉంది. మంచిగా క్లీన్ చేసుకున్నాను అనమాట. చికెన్ 1 kg క్లీన్ చేసుకొని వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీరా పొడి, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 3 టేబుల్ స్పూన్లు పెరుగు, 1 టీ స్పూన్ సాల్టు, కస్తూరి మేతి ఒక 1 టీ స్పూన్ తీసుకున్నాను. కొత్తిమీర కొద్దిగా, నిమ్మకాయ మంచిగా పిండేసి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వరకు వేసేసి మంచిగా మిక్స్ చేసేసి 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఇదిగోండి ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఒక ఆనియన్ తీసుకొని పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. పేస్ట్ చేసేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ని అందులో వేసుకొని వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర చల్లేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.